21 సంవత్సరాలకి వెళ్ళి నడుస్తుంది. ఇప్పుడు నేను జాయిన్ అయ్యేసరికి 13-14 సంవత్సరాలు. సో ప్రొడక్ట్ వాడుకున్నాం, మంచిగా ఉన్నాయా లేవా, మంచిగా ఉన్నాయి. మీటింగ్కి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చూసినా లేదా చూసినా. కొంతమంది గవర్నమెంట్ జాబ్లే పక్కన పెట్టింది, వెస్ట్రీలోకి వచ్చినారు. ఒక 1 year 1.5 year అనుకుంటే గవర్నమెంట్ జాబ్ పక్కన పెడతారు. అట్లా చాలా మందిని చూసావు కదా నువ్వు. ఏమీ తెలియని నో అంటే నువ్వు ఎందుకు భయపడతావు? మరి ఎవరు జాయిన్ కాకుండా ఎట్లా అవుతుంది బిజినెస్ అన్న? పని చేయి, ప్రయత్నం ముందుకు వెళ్తూ ఉండాలి. ఎవరో ఒకరు జాయిన్ అవుతారు, ఎవరు అవుతారో తెలియదు. మనం ఎక్స్పెక్ట్ చేసిన మన అక్క బావ చెల్లి జాయిన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మన క్లాస్మేట్స్ అవ్వచ్చు, అలాగే దరిద్రం ఎక్కువ అంత తొందరగా. కానీ నీ ప్రయత్నం ఆపకూడదు, నువ్వు వెళ్తూ ఉండాలి ముందుకు అని చెప్పేసి నన్ను మళ్ళీ కొంచెం ఎంకరేజ్ చేసేది. ₹1 పైకి వేస్తే బొమ్మ పడవచ్చు, పడకపోవచ్చు. ₹40 వేస్తే 4 బొమ్మలు పడవా? పడతాయి లేవా? పడతాయి సార్ అన్న. నేను పడితే పని చేస్తాను. ఇది దేవుడు ఇచ్చిన అవకాశం లాగా భావించు. చిన్న కంపెనీ కాదు. నువ్వు ఇక్కడ 10 సంవత్సరాలు చేస్తే 30-40 వస్తున్నాయి. నీకు గట్టిగా ఒక 6 నెలలు నిలబడి నీకు వచ్చేస్తాయి. లేదా సంవత్సరానికి 1,00,000 వస్తాయి, 50 వస్తాయి, 60, 70, 80 తీసుకోవాలి చాలా మంది. ఈ సక్సెస్ అయిన వాళ్ళందరికీ ఏమైనా రిజర్వేషన్ లేవు, రికమెండేషన్ లేదు. లేకుంటే దీనికి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, టాకింగ్ పవర్ ఉండాలని ఏమైనా రూల్స్ ఉన్నాయా? చదువు లేని వాళ్ళు సక్సెస్ అయ్యారు. స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఎవరికి పట్టుదల ఉందో వాళ్ళు సక్సెస్ అవుతుంది. ఎవరి దగ్గర సహనం ఓపిక ఎక్కువ ఉందో వాళ్ళు ఎక్కువ నింపుకున్నారో వాళ్ళు తెలుస్తున్నారు అని చెప్పేసి కొంచెం నాకు ధైర్యం దొరికిపోయింది. మళ్ళీ వెళ్ళి ఒక 40-50 మందిని అడిగా. ఒక 4 జాయిన్ అయ్యారు, 4 members. నేను నాకు నలుగురు. డబ్బు తీసుకున్నారు కనిపిస్తారు మనకి, అవునా కాదా? డబ్బు తీసుకున్న వాళ్ళు మన ఇంటికి వస్తారా? మీటింగ్కి వెళ్ళి రకరకాల వృత్తులు ఉన్నారు. నేను మన మంచి మీటింగ్ పెడితే 3 SIలు, 2 రిటైర్డ్, 1 ప్రజెంట్ SI. తర్వాత వీళ్ళు కూడా మారారు. వీళ్ళు నా మాటలకు మారతారా? మా మాటలకి మీకు కూడా మీ దోస్తులు కూడా మీ మాటలకి మీరే మొత్తం గౌతమ్ బాలి ఎంఎస్ఆర్కి ఎంత వచ్చింది అంత వచ్చిందంటే నీ ఫోన్ ఎత్తుకోవాలి. ప్లాట్ కొను నేను అమ్మిస్తానని 10 లక్షలు అంటగట్టాను. అమ్మిస్తానని కొన్ని తల వస్తే ఏమంటాడు? రిమోట్ ఫ్రెష్ అయితే బటన్ కీకి అని సౌండ్ వస్తేనే భయపడతాడు. బామ్మ బండికి కంటి పోద్దేమని. నేర్చుకోవాలి. నేర్చుకున్న వాడికి ఇది కూడా మీటింగ్కి వస్తే బిజినెస్ నేర్చుకుంటాడు. ఎలా మాట్లాడాలి, ఏంటి, ఇది విలువేంటి అర్థం అవుతుంది. ఏం రాకుండా ఇంటికాడ కూర్చొని బిజినెస్ చేయాలంటే నాకు తెలిసినంత ఒక అతను స్టార్టింగ్లో అయ్యా నాకు మోకాళ్ళ నొప్పులు బాగా ఉన్నాయి, నువ్వు నాకు కనుక తగ్గిస్తే ఊరు మొత్తాన్ని జాయిన్ చేస్తాను. ఇచ్చినాం. ఒక 1 నెల రోజులు వాడి నాకేం తగ్గలేదు. ఈ నెలకు తగ్గేటి కాదు, మందులు కాదు, మెడిసిన్ కాదు, ఎప్పుడు సప్లిమెంట్స్ అంటారు. ఈ ఒక 3 నెలలు వాడండి, తగ్గకుంటే అప్పుడు చూద్దాం, గ్యారెంటీగా తగ్గుతాయని కొంచెం నమ్మకం చెప్పి వాడికి ఇచ్చిన. 3 నెలలు కొంచెం పర్లేదు అన్నమాట. ఇంకా ఎక్స్ట్రా ఒక 3-4 నెలలు వాడిన తర్వాత తగ్గింది. మంచిగా అయ్యా నాకన్నా. ఊరందరినీ జాయిన్ చేస్తాను కదా. నేను ఒక 4గురినే జాయిన్ చేయమను. ఊరందరూ ఉంటే మళ్ళీ నాకు కూడా ఎక్కువ అయిపోతుంది. 10,000 తీసుకుంటే చిన్న జాబ్ వ్యక్తులు కూడా మనం జాయిన్ చేయలేము. వాళ్ళ ఇంటికి పోతే నాకు టైమే లేదండి. ఒకటే మాట, అసలు ఏం పని లేకుండా ఉండేవాళ్ళు ఇంకా బిజీగా ఉంటుంది. ఆ 10,000 కూడా జాబ్ చేసుకుంటుంది కదా, ఇంకా బిజీగా ఉంటారు. అంటే మీటింగ్ వస్తే మా ఇంట్లో 20 మంది మీలో ప్రొడక్ట్ వాడిను వేరే మీటింగ్ వస్తుంది. వీళ్ళ ద్వారా ఒక 100 మంది అయ్యారు. 100 నుంచి 200, 300 అంటే ఇప్పుడు లక్షలు అయిపోయింది. 1 లక్ష. నిన్న మనం అక్కడ భూపాలపట్నంలో ఒక మీటింగ్ పెట్టేసి ఎక్కడ ఇస్తారని వచ్చినావు కదా భూపాలపట్నం. ఎంతమంది వచ్చారు అక్కడ మీటింగ్? సుమారుగా 200 మంది. మన వెళ్ళి ఓపెన్ చేసి వచ్చినాం. నేను రవి సార్ మన రెస్ట్ అందరం వెళ్ళి వచ్చి భూపాలపట్నం. నాకు తెలుసా సార్ అది? నా టీవే కదా అక్కడ ఉన్నది, కాగజ్ నగర్. నాకు దీనికన్నా ముందు ఏమైనా తెలుసా? వెస్టేజ్కి ముందు మీరందరూ నా టీవే కదా. ఇప్పుడు వాంకిడి ఆసిఫాబాద్ కూడా పెట్టొచ్చు. అది కూడా ఎవరితో నాకు తెలియకుండా నా టీం ఎక్కడో ఉంది. నాకు మా అక్క రాలేదు, మా బావ రాలేదు, మా చెల్లి రాలేదని అప్పుడు బాధపడ్డా. ఇప్పుడు మీరందరూ మా అక్క వాళ్ళు బావాలే నిలబడ్డా. నేనేం చేసినా నిలబడ్డా. వెస్టేజ్ నా లైఫ్, నా ప్రాణం, దీంట్లో నా లైఫ్ ఉంది. నేను గెలవాలి, నలుగురికి ధైర్యాన్ని ఇవ్వాలి. గెలిచిన వాడే వేరే వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తాడు, అవునా కాదా? వెలిగే దీపమే ఇంకొక దీపాన్ని వెలిగించగలదు. అందుకని ముందు నేను గెలవాలి, నేను నిలబడాలని చెప్పేసి ధైర్యంతో నిలబడ్డా. నాతోటి జాయిన్ అయిన కొంతమంది మధ్యలో ఆగిపోయారు. షాపు దగ్గరలో లేదని, రేట్లు ఎక్కువ అని, ఎవరు వినట్లేదని, ఇంట్లో భార్య ఒప్పుకోవట్లేదని, కాబట్టి భార్య భర్త ఒప్పుకోవట్లేదని, మా అత్తమ్మ ఒప్పుకోవట్లేదని, చిన్న పిల్లలని, కారణాలు చాలా ఉన్నాయి. ఆగిపోయినారు. కొంతమంది గెలిచిండ్రు. ఈ గెలిచిన వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ మీద చూసిన వాళ్ళు ఆగిపోయారు. ఈ గెలిచిన వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ దాటుకొని ముందుకెళ్ళి. మీరు కూడా చిన్నపిల్లలు ఉంటారు, అత్తమామలు ఉంటారు, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ సమాజానికి అవసరం లేదు. గెలిచినవా లేదా? గెలిచి నలుగురికి స్ఫూర్తిని. లాస్ట్ మంత్ చెక్ ఎంత ఇది?
ఒక విధంగా ఆగిపోతా ఉంది. నా ప్రయాణంలో కొన్ని లక్షల మందిని చూశాను. కొంచెం మైండ్ సెట్ ఇవన్నీ మార్చుకోవాలి. ఎప్పుడు ఇలానే ఉంటానంటే నడుస్తుందా సార్? ఇప్పుడు తుఫాన్ వచ్చింది, తల వంచాలి. రేపు లక్ష వస్తే నువ్వు ఎవరికైనా అప్లైనర్కి ఇస్తావా? కింద వాళ్ళకి ఇస్తావా? మరి ఎవరిది బిజినెస్? మరి నీకు అప్లైనర్ మోటివేషన్ చేసేది రోజు వచ్చి 1, 2, 3 మీటింగ్లు అంతే సార్. తర్వాత అప్లైనర్ ఎవరు? అప్లైనర్ నువ్వు నీ బిజినెస్ నువ్వు చేసుకో. ఇప్పుడు కిరాణా షాప్ పెట్టాను, పొద్దుగా 4 లేసి చేస్తాను. ఆయనకి ఎవరు అప్లైనర్ కూడా మరి నీకేది రోజు అప్లైనర్ వచ్చి 10 నాడు టికెట్లు పెట్టి అన్నం పెట్టి దావా చేపిస్తాను. చిల్లర మైండ్ పోగొట్టుకోవాలి. డే అండ్ నైట్ వర్క్ చేయాలి. ఊరికే సక్సెస్ ఎవరికి రాదు. ఎక్కడ ఒక ర్యాంక్ రావాలంటే ఒక విద్యార్థికి ఊరికే కాలేజీకి పోయి వస్తుందా? తినకుండా కష్టపడి చదివి చలికి లేసి వాడు పెళ్ళిళ్ళకి పోడు ఏం దానికి ఫంక్షన్లు దావతులు అన్నీ అవాయిడ్ చేసి కష్టపడితే ఒక ర్యాంక్ వస్తుంది. నీకు కూడా ఏంటంటే సక్సెస్ కావాలంటే నీ శక్తి బయటికి రావాలి. దేవుడు కూడా పరీక్ష పెడతాడు. వీడు దొంగ భక్తుడా నిజమైన భక్తుడా? ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ కార్లు ఇచ్చుకుంటూ పోతే ఎంతమందికి ఇవ్వాలి? కొంచెం టెస్ట్లు పెడతాడు. అక్కడక్కడ చిన్న వస్తాయి, అవాంతరాలు వస్తాయి. ఇవన్నీ తట్టుకొని నిలబడితే ఒక మహావృక్షం అయింది. ఇది కూడా అంతే. ఇక్కడ వెస్టీజ్లో చాలా గొప్పది. కానీ సక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది, మన మైండ్లో ఉంది సక్సెస్. అవునా కాదా? చాలా మంది బంగారు లాంటి భవిష్యత్తు వెస్టీజ్ దేవుడు ఇస్తే దీంట్లో జాయిన్ అయ్యి ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు ఏదో పోయి చేస్తారు. 10, 20, 30 లక్షలు వస్తాయి సార్ అక్కడ. నాకు అసలు ధమాకు ఉందా లేదా అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు అనేవాళ్ళు ధమాకు అందరికి ఇక్కడ ఉండదు, కొంతమందికి అరికాలలో ఉంటారు. ఇప్పుడు వెస్టీజ్లోకి వచ్చినా తిరుగుతుంటే నాకు అర్థం అవుతుంది. అరే కష్టమా నిష్టమో డబ్బు ఉందేడా, జర కష్టపడు. ఒక 6 నెలలు రాకపోయినా పర్వాలేదు, తర్వాత రావా? ఇక్కడ 6 నెలలు రాలేదని మళ్ళీ అక్కడికి పోతుంది. అక్కడ ఎంత వస్తానండి? ఏమిన్నట్టు నువ్వు మీటింగ్కి వచ్చి ప్రాణం పోయినా వెస్టీజ్ అని డిసైడ్ అయ్యాను నేను. డే 1 రోజు మీటింగ్ వెళ్ళిన రోజు వరకే వచ్చినాయా? నిలువెల్లా కోసినా వెస్టీజ్ వస్తుంది నా నుంచి బయట. నేను ఎవరి మీద కంప్లైంట్ చేయాలి? అప్లైనరు, డౌన్లైనరు, స్టోర్ లేదు, ఏం చూడలే. ఒకటే గెలవాలి ముందుకెళ్ళాలి. దేవుడు దిగి వచ్చి నాకు సక్సెస్ ఇచ్చింది. పనిచేసేవాడు కీడా, నిజాయితీ ఉన్నవాడు కీడా. మరి మనం ఎన్ని నింపుకున్నాం? నిజాయితీ నింపుకున్నాం, విలువలు నింపుకున్నాం. గెలవాలి, 10 మందికి ధైర్యం చెప్పాలి, ఇవన్నీ నింపుకొని చేసుకుంటే వెళ్ళాం. కొడతా నాకు తెలియదు వెస్టీజ్ అంటే. స్టార్టింగ్లో నేను మీటింగ్కి వెళ్ళి మీలాంటి పెద్దలు చిన్నని చెప్పిన మాటలు ధైర్యంగా మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీంలో చాలా మందికి డబ్బు వస్తుంది, నన్ను చూసి వాళ్ళకి డబ్బు వస్తుంది. నా మాటలు విన్నర్ వాళ్ళు. నిలబడండి డబ్బు వస్తుందని చెప్పి చాలా మంది వచ్చిన వెంటనే డబ్బు రాదు చెప్పారు. నేను వస్తానని కూడా ఎవరు చెప్పట్లేదు. నిలబడండి, ప్రాబ్లమ్స్ వస్తాయి, సమస్యలు వస్తాయి, టీం రాదు, టీం వచ్చి మళ్ళీ డల్ అవుద్ది, పడిపోద్ది, ఇవన్నీ కామన్. ఇవన్నీ లేకుండా జీవితం ఏం బాగుంటుంది చెప్పండి? ఇంకా నువ్వు కావాలన్నప్పుడల్లా వర్షం పడితే మనం మాట వింటావా సార్? సక్సెస్ మీరు ఉన్నారా రెడీగా తట్టుకోవడానికి? ఏమన్నారా అని అట్లా నిలబడ్డ మైండ్ సెట్. అప్పట్లో స్టోర్లు లేవు తెలంగాణ. అగ్రికల్చర్ పోయిన వాళ్ళు అగ్రి కొంటున్నారు. హెల్త్ ప్రోడక్ట్ల మీద నమ్మకం పోయిన వాళ్ళు హెల్త్ అమ్మా కూర్చోండి ఇక్కడ టైం లేదు. హెల్త్ ప్రోడక్ట్లు వాడుతున్నారు, వ్యవసాయానికి వాడే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో వాడుకునే వాళ్ళు ఉన్నారు. ఏం వాడుకోకుండా సెర్చ్ చేసే మేధావులు కూడా కొంతమంది. వాళ్ళని ఎవరు మార్చాలా? నా వల్ల కాదు, దేవుడే మార్చాలి. సెర్చ్ చేస్తున్నారు మేధావులు. ఓకేనా? సో మనం తెలియక ఏ ఆయిల్ వాడుతాం సార్ ఇంట్లో? నేను 8 సంవత్సరాలకి వెళ్ళి ఇదే ఆయిల్ వాడుతున్నా. అంతకుముందు నేను కూడా కల్తీ ఆయిల్ వాడినా. పామ్ ఆయిల్, పల్లి ఆయిల్, గోల్డ్ డ్రాప్, సంథింగ్ వాడినాం. ఇప్పుడు నాకు ఊరకు ఒక 4 ప్యాకెట్లు మీరు ఇచ్చినా ఈయన పడేసిపోతా కానీ ఇంటికి తీసుకుపోయి వాడుతున్నాం. వాడితే రైస్ బ్రాండ్ ఆయిల్ మాత్రమే వాడుతాం. కొంచెం ఎక్కువ బిర్యానీ తింటే ఈవినింగ్ మళ్ళీ అది డైజెస్ట్ అవ్వదు. దీంతో తినండి 4 సార్లు తిన్నాను. ఇంకో 0% కొలెస్ట్రాల్. ఏదైనా పిండి వంటలు చేస్తే మన ఇంట్లో ఐటమ్స్ ఒక నెల తర్వాత స్మెల్ వస్తాయి. ఆ ఆయిల్తో చేస్తే ఈ ఆయిల్తో చేయండి 2-3 నెలలు కూడా మీకు స్మెల్ రాదు. క్వాలిటీ ఆయిల్ మన ఇంటికి తెస్తే మనం ఏమో ఇదే అవుతున్నాం. 4 రోజులు ఉందా ఏమన్నా చూసుకునేది? మంచి మాటలు చెప్తున్నా. మీరు ఏవాడు వింటారో విన్నారో నా సమాధానం. చాలా మందికి ధైర్యం చెప్తున్నా. నా టీంలో ఎంతమందో గెలుస్తున్నారు. ఇప్పుడు నేను మీటింగ్లు పెట్టుకుంటే వాళ్ళందరూ గెలిచే వాళ్ళ ప్రోడక్ట్లు మంచియే. మీటింగ్స్ పెట్టి వాళ్ళ ధైర్యం చెప్పకుండా ఉంటే ఎవరు నిలబడుతుంది? సార్ మా ప్రాబ్లమ్స్ ఏదేదో చెప్పేవాళ్ళు. నేను ఒకటే చెప్పిన, సమస్యలు ఎప్పుడు గురించి ఆలోచించవద్దు. సమస్యలు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఉంది.
నీ ఒక్కదానికే కాదు సమస్యలు ఉండేది. ఆయనకు ఉన్నాయి, సీఎంకు ఉన్నాయి, ఓడిపోయిన ఆయనకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, ఉండేవి. ఎంత చెట్టుకంత గాలి, ఎవరి సమస్యలు అనుకుంటాయి. సమస్యలు చూడొద్దు, ఎలా ముందుకు పోవాలి ఒకటి ఆలోచించి పనిచేయండి. ఒక సంవత్సరం దీంట్లో నిలబడ్డ వాళ్ళందరికీ దేవుడు సక్సెస్ ఇస్తున్నారు. మీరు అందరూ కూడా